హాయ్ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసాను చదవాల్సిందిగా కోరుచున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవాలయం యొక్క డిస్ట్రక్షన్ని, అంటే దాని అంతాన్ని ప్రెడిక్ట్ చేయడాన్ని మనం చూస్తాము. అలానే చివరి రోజులు అంత్య దినాలు రావడానికి యొక్క సంకేతాలు, సైన్స్ని, వాటన్నిటిని యేసుక్రీస్తు చెప్పడం చూస్తాము. అలానే శ్రమకాలాన్ని మనం చూస్తాము. శ్రమకాలం వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది యేసుక్రీస్తు చెప్పడం చూస్తాము. ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి రావడాన్ని, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడాన్ని మనం చూస్తాము. ఆ సమయంలో ఏమవుతుంది అనేది చూస్తాము. ద పారబుల్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ, అంటే అంజూరపు చెట్టు ఒక కొమ్మ లేతగా ఉన్నప్పుడే చూసి మనం ఒక సీజన్ అనేది వస్తుంది అని మనం ఎలాగా తెలుస్తుందో, అలానే ఈ సైన్స్ అన్నీ జరిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ వస్తుంది అని చెప్పేసి అది యొక్క సైన్ లాగా చెప్పడానికి మనం చూస్తాం. నో వన్ నోస్ ద డే ఆర్ అంటే ఆ రోజు ఇప్పుడు, ఆ గడియ ఎప్పుడు అనేది ఎవ్వరికీ తెలియదు అనే దాని గురించి కూడా యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూస్తాం. ఆయన దేవాలయం నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఏలాంటివో, ఈ కట్టడములు ఏలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నవే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముగా అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలం ముందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములలో తక్కువ చేశాను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడే. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతి ఇయ్యడు,
కాంతినియ్యడో ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకునండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడే, మెలకువగా నుండి ప్రార్థన చేయుడే. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండగట్ట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండవలను. దేవుడి వాక్యము మనకి నేర్పించి ఆ విధంగా గైకొనలాగున చేయునుగాక. ఆమెన్.